ఫ్రెండ్స్ ఇది డిజిటెక్ బ్రాండ్ నుండి 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఈ మైక్రోఫోన్ మోడల్ వచ్చేసి DWM-108 మోడల్ అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వీడియోలో ఈ మైక్రోఫోన్ కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అయితే చూద్దాం అండ్ క్విక్ రివ్యూ కూడా చెప్తాను. అండ్ అలాగే ఈ మైక్రోఫోన్ యొక్క అన్బాక్సింగ్ కూడా చూసేద్దాం. అన్బాక్సింగ్ చూసే ముందు ఈ మైక్రోఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మైక్రోఫోన్ లో 360 డిగ్రీ సౌండ్ క్యాప్చర్ అయితే ఉంటది అనమాట. ఈ మైక్రోఫోన్ డిస్టెన్స్ రేంజ్ వచ్చేసి 50 మీటర్స్ అనమాట. 50 మీటర్స్ కన్నా ఎక్కువ వెళ్తే డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట మైక్రోఫోన్. అండ్ ఇందులో మనకి అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 10 అవర్స్ రన్ టైం అయితే ఉంటుంది అనమాట. కేస్ అండ్ మైక్స్ అండ్ రిసీవర్ రెండు కలిపేసి మనకి 10 అవర్స్ అయితే వస్తుంది రన్ టైమ్. ఈ మైక్రోఫోన్ కేస్ మనకి 137 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ మైక్ లో మనకి 2.4 GHz వైర్లెస్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సో ఇవి ఈ మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకా అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ ఫ్రంట్ లో ఈ బాక్స్ మోడల్ అయితే కనిపిస్తుంది అండ్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. కింద దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అవే స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్ గా. ఒక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మైక్ అయితే కనిపిస్తుంది, మైక్ కేస్ అయితే కనిపిస్తుంది. ఇది కేస్ అనమాట. ఈ కేస్ ని పక్కన పెట్టి ఇంకేం వచ్చాయో చూద్దాం. బాక్స్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంకో బాక్స్ అనమాట. ఇందులో మనకి కేబుల్స్ అయితే వస్తాయి. ఆ కేబుల్స్ అన్నిటిని చూద్దాం ఏమేమి వచ్చినాయో. ఇందులో మనకి 2 OTG కేబుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఐఫోన్ కనెక్ట్ చేసేది అండ్ అలాగే ఇంకొకటి ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసేది అనమాట. Type-C to Type-C అండ్ లైట్నింగ్ టు Type-C 2 OTG కేబుల్స్ అయితే ఉన్నాయి. మనం మొబైల్ కి కనెక్ట్ చేసుకోవాలంటే ఈ కేబుల్స్ ని యూజ్ చేస్తే కనెక్ట్ చేయాలి. అండ్ ఇంకా బాక్స్ లో మనకి TRRS అండ్ TRS కేబుల్ అయితే వస్తుంది. ఇది కేబుల్ అనమాట. ఇది కెమెరా కేబుల్, కెమెరాకి మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు డైరెక్ట్ మనం కేస్ ని ఛార్జ్ చేయడానికి. అండ్ ఇది TRRS to TRRS కేబుల్ అనమాట. కొన్ని కేబుల్స్ TRRS to TRS సపోర్ట్ చేయవు. సో అందుకని ఈ కేబుల్ అయితే యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బాక్స్ లో మనకి 2 విండ్ ఫిల్టర్స్ అయితే వస్తాయి అనమాట. ఇవే అవి మీరు చూడొచ్చు. ఇంకా మనం అన్ని పక్కన పెట్టి ఒకసారి కేస్ అండ్ అలాగే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ అయితే చెక్ చేద్దాం. ఇది రిసీవర్ అనమాట. దీనికి ఫ్రంట్ లో మనకి డిజిటెక్ బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ టాప్ లో మనకి LED1, LED2 అండ్ అలాగే ఛార్జింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది క్లిప్ తో వస్తుంది అనమాట. క్లిప్ అయితే అటాచ్ చేయొచ్చు మనం కెమెరాకి. అండ్ రైట్ సైడ్ మనకి ఇది Type-C పోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ Type-C పోర్ట్ ని మనం OTG కి అయితే కనెక్ట్ చేసి మొబైల్ కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి 3.5 mm పోర్ట్ ఉంది అండ్ అలాగే ఒక పవర్ బటన్ అండ్ ఇంకొకటి మోడ్ బటన్ అయితే ఉందన్నమాట. అండ్ మైక్రోఫోన్స్ చూసుకుంటే మనకి మైక్రోఫోన్ కి ఈ విధంగా స్టిక్కర్స్ అయితే వస్తాయి అనమాట. వీటిని మనం రిమూవ్ చేయాలి. మైక్రోఫోన్స్ కూడా మనకి టాప్ లో డిజిటెక్ బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ LED1, LED2 అని కనిపిస్తున్నాయి. ఈ LED1, LED2 అనేవి డిఫరెంట్ మోడ్స్ అయితే ఇండికేట్ చేస్తాయి అనమాట. మనం మైక్ ని అయితే ఆన్ చేద్దాం. ఒకసారి మైక్ ని ఆన్ చేసి రిసీవర్ తో అయితే పేర్ చేద్దాం. చూడొచ్చు మైక్ అయితే ఆన్ అయింది. బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. ఈ విధంగా బ్లూ లైట్ బ్లింక్ అవుతే మైక్ అనేది ఆన్ అయినట్టు. ఇప్పుడు రిసీవర్ ని కూడా ఆన్ చేసి ఎంతసేపట్లో కనెక్ట్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. చూడొచ్చు ఇన్స్టెంట్ గా అయితే కనెక్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా అయితే పేర్ అయింది. వెంటనే LED2 కూడా ఆన్ అయింది. సో ఈ విధంగా ఆన్ అయింది అని అంటే రిసీవర్ తో మైక్ అనేది పేర్ అయినట్టే. చూడొచ్చు నేను సెకండ్ మైక్ కూడా ఆన్ చేస్తున్నాను. ఎంత ఫాస్ట్ గా పేర్ అయిద్దో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూడొచ్చు 2 బ్లింక్స్ కే మనకి పేర్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఈ మైక్రోఫోన్ మనకి క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మ్యాగ్నెటిక్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం డిస్అటాచ్ చేయొచ్చు అండ్ మళ్ళీ డైరెక్ట్ అటాచ్ అయితే అయిపోతుంది. ఇది మ్యాగ్నెట్ తో వస్తుంది కాబట్టి యూజ్ చేసుకోవడానికి బెటర్ కన్వీనియంట్ గా అయితే ఉంటుంది. మ్యాగ్నెట్స్ పవర్ కూడా బాగానే ఉంది. అంత ఈజీగా ఊడిపోయేటట్టు అయితే లేవు, స్ట్రాంగ్ గానే ఉన్నాయి మ్యాగ్నెట్స్. మైక్ డౌన్ లో మనకి Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ పోర్ట్ ని యూజ్ చేసి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు మైక్రోఫోన్ ని. ఒకవేళ కేసు వర్క్ కాకపోయినా లేకపోతే కేసు ఎక్కడైనా పోయినా సరే మైక్రోఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సపరేట్ గా. అండ్ ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, ఇది మెష్ అనమాట. ఇక్కడ నుంచి వాయిస్ అనేది రికార్డ్ అవుద్ది. ఇంకా ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేస్తే ఈ మైక్రోఫోన్ నేను 2 days అయితే యూజ్ చేశాను అనమాట. నాకు సౌండ్ క్వాలిటీ అంత బాగా అయితే అనిపించలేదు, అందుకనే నేను రిటర్న్ చేస్తాను. మీకు కంప్లీట్ రివ్యూ కూడా ఇవ్వట్లేదు. సో ఈ మైక్రోఫోన్ క్వాలిటీ అంత బాగాలేదు కాబట్టి నేను రిటర్న్ చేస్తాను అనమాట. దీనికన్నా బెటర్ మైక్ ఉందా బ్రో అని అంటే ఈ బడ్జెట్ లో మనకి 2500 బడ్జెట్ లో Grenaro P10 అయితే వస్తుంది. అందులో సౌండ్ క్వాలిటీ దీనికన్నా చాలా బాగుంది. మీరు ఒకసారి ఆ వీడియో కట్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. టాప్ లో ఇస్తాను కట్స్ లో, లేదా వీడియో ఎండింగ్ లో కూడా వస్తుంది, అక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. సో ఇది ఈ ప్రోడక్ట్ మీద నా హానెస్ట్ రివ్యూ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.